మాక్ కౌన్సిలింగ్ అండ్ ఆప్షనరీ ప్రాక్టీస్ ఇన్ setnik.in. మీరు గవర్నమెంట్ ఎంసెట్ లేదా ఐసెట్ స్టూడెంట్స్ గవర్నమెంట్ వెబ్ సైట్లో మీ ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవాలి అనేసి అన్నప్పుడు ముందు దానికి మీరు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో ఆ ఫంక్షనాలిటీ అది బెస్ట్ కాలేజే కాదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేస్తారు. దాని తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్ మీరు తయారు చేసుకుంటారు. సో దాన్ని ఇంకా ఈజీ వేలో చేయడానికి ఇక్కడ మేము ఆప్షన్ ఎంట్రీ ప్రాక్టీస్ ఇచ్చాము. మా కౌన్సిలింగ్ అండ్ ఆప్షన్ ఎంట్రీ ప్రాక్టీస్ రెండు కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఒక 5000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, లేదా 50,000 ర్యాంక్. సో నేను 5,000 ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. గెట్ గైడెన్స్ టు గెట్ సీట్ ఇన్ డిజైర్డ్ కాలేజెస్, ఇన్ఫర్మేషన్ అబౌట్ కాలేజ్ విత్ లెస్ ఫీస్, షో మేనేజ్మెంట్ సీట్ ఇన్ఫో, లైక్ దిస్. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అవి మీరు చెక్ బాక్సెస్ చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ హైదరాబాద్ ఏ డిస్ట్రిక్ట్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్లో నాకు పాసిబిలిటీ ఉందా లేదా అనేది నేను ఫస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. దాన్ని బట్టి ఫైనల్గా నేను ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను జాయిన్ అవ్వాలనుకునే కాలేజెస్. సో నేను మహావీర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మొఘల్, తర్వాత రిషి, స్వామి వివేకానంద, వాసవి, అన్నమాచార్య, ఏస్, అనురాగ్, అర్జున్, ఆర్యభట్ట, అవంతి, ఇలా నాకు ఏ కాలేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజెస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, సపోజ్ ఎన్ఆర్సీఎం. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆప్షన్స్ ఇన్ ప్రియారిటీ టెక్స్ట్ బాక్సెస్ యాజ్ 1, 2, 3 up to 30 to see college seats filled percentage, top college in your district to check your competition for your applied colleges. ఇక్కడ పాసిబిలిటీ, నో పాసిబిలిటీ. సో నాకు వచ్చిన ర్యాంక్ని బట్టి, ఇది నా పేరు, నా డీటెయిల్స్, ఇక్కడ నాకు వచ్చిన ర్యాంక్ని బట్టి నాకు ఈ కాలేజెస్లో పాసిబిలిటీ ఉందా లేదా అనేది నాకు ఇక్కడ రిపోర్ట్ కనిపిస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం నేను ఫస్ట్ అనురాగ్ కాలేజ్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఇది నా ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఏవిఎన్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ హైదరాబాద్, ఇది థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10. సో ఇలా నేను ఎంత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ నేను క్రియేట్ చేసుకుంటే నాకు అంత మంచిది. ఇక్కడ మిగతా కాలేజ్ సంబంధించిన ఇంటేక్ సీట్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకవేళ కాలేజ్ని కనుక నేను సంప్రదించాలనుకుంటే, ఇంకా ఏమైనా నాకు డీటెయిల్స్ కావాలి అనేసి అంటే ఆ కాలేజెస్ ఇక్కడ ఏ కాలేజ్ నేను సంప్రదించాలనుకుంటున్నానో ఇక్కడ చెక్ బాక్స్లో చెక్ చేసి సెండ్ మెయిల్ కొట్టేసి ఆటోమేటిక్గా ఆ కాలేజ్కి నా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో కాలేజ్ వాళ్ళు నాకు కాల్ బ్యాక్ చేసి నాకు కావాల్సిన డౌట్లు వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఇక్కడ ఇవి ఆప్షన్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ యువర్ ప్రియారిటీ ఆర్డర్ జనరేటర్ క్లిక్ చేయాలి. సో దీంట్లో నేను సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ఇవి బెటరా కాదా. సో ఇక్కడ నా ఫస్ట్ ఆప్షన్ అనురాగ్, సెకండ్ ఆప్షన్ ఏవిఎన్, థర్డ్ ఆప్షన్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ ఇవి నా ఆప్షన్స్. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఫిల్డ్, ఈ కాలేజ్లో 2011లో ఎంత పర్సంటేజ్ సీట్స్ ఫిల్ అయినాయి, 59%, 57%, 79%. ఇలా సో ఈ కాలేజెస్లో స్టేట్ మొత్తంలో ఉన్న కాలేజెస్లో టాప్ లెవెల్ కాలేజెస్ ఏంటి, టాప్ కాలేజెస్, నాట్ ఇన్ టాప్ కాలేజ్, నాట్ ఇన్ టాప్ కాలేజ్, నాట్ ఇన్ టాప్ కాలేజ్, నాట్ ఇన్. సో ఇది 50th టాప్ కాలేజ్. ఈ టాప్ కాలేజ్ క్రైటీరియా ఏంటంటే 2011లో టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏ కాలేజెస్లో జాయిన్ అయ్యారు, దాన్ని బట్టి క్రైటీరియా ఇచ్చాము. ఈ విధంగా టాప్ కాలేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కాలేజెస్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఇచ్చాము. ఈ లిస్ట్ కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు, ఏ కాలేజీలో జాయిన్ కాకూడదు అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఏ కాలేజీలో మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది, దేంట్లో లేదు అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ప్రింట్ ఆప్షన్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్కి వెళ్ళిపోతుంది ఇది. సో ఇలా మీరు ప్రింట్ తీసేసుకోవచ్చు. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్, బాయ్.